బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోడ్డు ప్రమాదంలో ఏకంగా 71 మంది ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది. ఈ ఘటన పశ్చిమ హెరాట్ ప్రావిన్స్ హెరాట్ ఇస్లాం కలా హైవేపై చోటు చేసుకుంది. ఇక ఇరాన్ నుంచి బహిష్కరించబడిన ఆఫ్ఘాన్ వలసదారులను తీసుకెళ్తున్న బస్సును బైక్ ఢీకొట్టింది. దీంతో బస్సులోని ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 71 మంది ప్రాణాలు కోల్పోగా చెల్లాచెదురుగా మృతదేహాలు పడిపోయాయి. వారిలో 17 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మోటార్ సైకిల్ మీద వెళ్తున్న ఇద్దరు కూడా స్పాట్లోనే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మాత్రమే సజీవంగా బయటపడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోడ్డు ప్రమాదంలో ఏకంగా 71 మంది ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది. ఈ ఘటన పశ్చిమ హెరాట్ ప్రావిన్స్ హెరాట్ ఇస్లాం కలా హైవేపై చోటు చేసుకుంది. ఇరాన్ నుంచి బహిష్కరించబడిన ఆఫ్ఘాన్ వలసదారులను తీసుకెళ్తున్న బస్సును బైక్ ఢీకొట్టింది. దీంతో బస్సులోని ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 71 మంది ప్రాణాలు కోల్పోగా చెల్లాచెదురుగా మృతదేహాలు పడిపోయాయి. వారిలో 17 మంది చిన్నారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా మోటార్ సైకిల్ మీద వెళ్తున్న ఇద్దరు కూడా స్పాట్లోనే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మాత్రమే సజీవంగా బయటపడ్డారు. హిమాచల్ ప్రదేశ్లోని చాంబా జిల్లాలో గంట వ్యవధిలోని 2 సార్లు